హలో! మునగాకుతో పప్పు అందరూ చేస్తారు. కానీ మీరు ఎప్పుడైనా ఇలా చేశారేమో ఒకసారి చేయకపోతే గనక ట్రై చేయండి. నేను ఇలా చేస్తాను. చాలా బావుంటుంది. అది చాలా హెల్తీ, ప్రోటీన్ రిచ్ ఫుడ్. అలాగే అన్ని వయసుల వారు తినాల్సిన ఫుడ్, తినదగిన ఫుడ్డు తినొచ్చు. ప్లస్ వెయిట్ లాస్ అవ్వాలనుకునే వాళ్ళకి కూడా చాలా బెస్ట్ ఫుడ్ అని చెప్పొచ్చు. ఇది ఇట్లానే సూప్‌లా తాగేసేయొచ్చు. అలానే ఎనీ సీజన్‌లో ఇది చేసుకోవాల్సిన ఫుడ్ అండి. అన్ని సీజన్స్‌లో ఇది చక్కగా తినేసేయొచ్చు. తాగేసేయొచ్చు కూడా సూప్‌లాగా. ప్రాసెస్ ఏంటంటే ఒక కప్పు నేను మూంగ్ దాల్ తీసుకున్నాను, పెసరపప్పు. కుక్కర్లో కడిగి పెట్టేసుకున్నాను. దాంట్లో 4 పచ్చిమిరపకాయలు, ఒక చిన్న ఉల్లిపాయ, ఒక 250 గ్రామ్స్ అంటే ఒక పావు కేజీ సొరకాయ ముక్క తీసుకున్నాను. ఇది వెయిట్ లాస్‌కి యూజ్ అవుతుందని చెప్పా కదా! ఒక సొరకాయ ముక్క తీసుకున్నాను. ఇవన్నీ పీసెస్ కట్ చేసి కుక్కర్ ప్రెషర్ 3 విజిల్స్ తెప్పించుకోవాలి. ఉడికిన తర్వాత వెంటనే ప్రెషర్ పోయిన తర్వాత వెంటనే ఆ వేడిగా ఉన్నప్పుడే ఈ మునగాకు మనం వాష్ చేసి పెట్టుకుంటాం కదా! అదేను క్యారెట్ తురిమి పెట్టుకుంటాము. ఒక క్యారెట్ తీసుకున్నాను. 2 కలిపి వేసేసి దాంట్లో ఉప్పు, కారం, పసుపు ఎంత సరిపోతే అంత వేసుకొని అడ్జస్ట్ చేసుకోవడమే. పప్పు ఎనిపేసేసుకొని తాలింపు పెట్టుకోవడం. ఇక్కడ తాలింపు పెట్టుకునేటప్పుడు ఒక క్లే పాట్ తీసుకున్నాను. క్లే పాట్‌లో 2 టేబుల్ స్పూన్ల ఘీ వేశాను. కావాలంటే ఏదైనా ఆయిల్ వేసుకోవచ్చు, మీ ఇష్టం అది. ఇక్కడ నేను ఘీ వేశాను. బాగుంటుంది, టేస్ట్ చాలా బాగుంటుంది. అంటే సూప్‌లాగా అలా తాగేసేయచ్చు అనమాట. మనకి రైస్తో కూడా పనేం ఉండదు. కావాలంటే బ్రౌన్ రైస్తో తినొచ్చు. గోధుమ అన్నం వండుకుంటాం కదా, అంటే డాలియా అంటారు కదా, డాలియాతో కూడా తినొచ్చు. చాలా అంటే వెయిట్ లాస్ రెసిపీ అని చెప్పాను కదా, చాలా బెస్ట్ అనమాట దానికి. ఇది పప్పు వేసుకొని తాలింపు పెట్టేసుకోవడమే. తాలింపు గింజలు, ఒక టీ స్పూన్ ఆవాలు, మెంతులు, వెల్లుల్లిపాయలు ఒక 6-8 రెబ్బలు వేసాను. అట్లానే కొంచెం మెంతులు, కొంచెం జీలకర్ర అన్నీ ఒక టీ స్పూన్ వేసాను. మొత్తం ఫ్రై అయిన తర్వాత ఈ పప్పు ముందే రెడీ పెట్టుకున్నాం కదా, సాల్ట్ అన్నీ అడ్జస్ట్ చేసుకొని కావాలంటే కొంచెం వాటర్ పోసుకోవచ్చు. ఇక నేను చింతపండు కానీ ఏమీ వేయట్లేదు. కావాలంటే మీరు తినేటప్పుడు మాత్రం కంపల్సరీగా లెమన్ వేసుకోండి. చాలా బాగుంటుంది, చాలా టేస్టీగా ఉంటుంది. ఇది మంచి అంటే అట్లా డైరెక్ట్గా తినేటప్పుడు ఏం చేస్తారంటే నిమ్మరసం పిండుకోండి. కావాలంటే ఆమ్చూర్ పౌడర్ కూడా వేసుకోవచ్చు ఇంట్లో చేసిందైతే. ఇక్కడ నేను లెమన్ పిండుకొని మేము ఉట్టిది అలా సూప్లా తాగేసాం అనమాట. ఇది సమ్మర్ సీజన్లో వేడి చేస్తుంది అనుకోవడానికి ఏం లేదండి. ఇక్కడ నేను మునగాకు అనేది ఫ్రెష్గా ముందే ఎందుకు వేయలేదంటే దాంట్లో ఉన్న క్యారెట్లో కానీ టొమాటోస్లో కానీ ఈ మునగాకులో ఉన్న బీటా కెరోటిన్ అనేది మనకి బాడీకి మంచిగా అందాలంటే అవి ఎక్కువ కుక్ అవ్వకూడదు అనమాట. అంటే ఉడకకూడదు ఎక్కువ. అది వండినా కానీ దాంట్లో ఉన్న విటమిన్స్, మినరల్స్ అన్నీ, పోషకాలన్నీ పోతాయి అంటాం కదా, ఆ కాన్సెప్ట్ ఇవన్నీ ముందే వేయకుండా ఇట్లా లాస్ట్లో వేస్తాను అనమాట. అవి పచ్చిగా ఉండవండి, చాలా హెల్దీ, చాలా టేస్టీ అండ్ చాలా ఈజీ కూడా ప్రాసెస్ చేసుకోవడం. చాలా కలర్ఫుల్గా ఉంటుంది. ట్రై చేయండి, నచ్చింది. వెయిట్ లాస్ అవ్వాలనుకున్న వాళ్ళకి ది బెస్ట్ అనమాట. అలా సూప్లో తాగేసేయచ్చు కూడా. కావాలంటే మీరు రైస్తోనే తినొచ్చు, గోధుమ అన్నంతో కానీ, ఇలా దేంతో తిన్నా చాలా బాగుంటుంది. రోటీతో తిన్నా కానీ. ఇది హై ప్రోటీన్ అండి, ఎందుకంటే పెసరపప్పు అనేది హై ప్రోటీన్ రిచ్ ఫుడ్ కదా. అట్లానే మునగాకు, క్యారెట్ ఇవన్నీ కూడా మనకి చాలా హెల్దీ. సొరకాయ కూడా మనకి వెయిట్ లాస్ అవ్వడానికి ది బెస్ట్ అని చెప్పొచ్చు. వాటర్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది కాబట్టి ఈజీగా వెయిట్ లాస్ అవ్వచ్చు. అన్ని ఏజ్ల వాళ్ళు చక్కగా హ్యాపీగా తినేసే ఫుడ్ అండి ఇది. ఈజీగా డైజెషన్ కూడా అవుతుంది. వెయిట్ లాస్ అనేది ఈజీగా ఎలా అవుతుందంటే ఇక్కడ మనం డైరెక్ట్గా సూప్లా తీసుకుంటే కనుక, అలానే కొంచెం బ్రౌన్ రైస్లో పెట్టుకొని తిన్నా మనకు తక్కువ కార్బోహైడ్రేట్స్ తింటాం కాబట్టి ఈజీగా వెయిట్ లాస్ అనేది ఆటోమేటిక్గా జరుగుతుంది. అట్లానే మనం డైరెక్ట్గా సూప్లా తీసుకున్నాం అనుకోండి, ఇంకా కార్బోహైడ్రేట్స్ ఫుల్గా తగ్గించేసినట్టు కాబట్టి ఈజీగా వెయిట్ లాస్ అనేది జరుగుతుంది. సో ఎనీ ఏజ్ వాళ్ళు ఈజీగా సూప్ లాగా తాగేసేయచ్చు. మనం రైస్లో కానీ, ఉప్మాలో కానీ, అంటే గోధుమ అన్నం ఇలా చేసుకున్నప్పుడు రోటీలో కానీ ప్రతి దాంట్లోకి తినొచ్చండి. ట్రై చేయండి, నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయడం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ సో మచ్.